హాయ్ అండి, వెల్కమ్ టు ఇయాలటి వ్లాగ్. ఇంగ్లీషు నోట్కి వస్తలేదు. ఇవాళ డేట్ వచ్చి 18 జూలై. ఈ మా ట్రిప్ అయితే 8 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా బుకింగ్స్ అయితే ఏం రాలేవు. టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఏమైనా బుకింగ్ వస్తే ఇక షూట్ చేస్తాను. ఇక అంతే. మళ్ళీ ఇప్పటికైతే వెయిటింగ్ అయితే చేస్తున్నా బుకింగ్ కోసము. ఇంకేమైనా బుకింగ్ వస్తే చూపెడదాం ముందట ఏమవుతుంది. మనకి వచ్చింది ఇప్పుడు ఒక బుకింగ్. టైం వచ్చేసి 11:50 అవుతుంది. తాడ్బంద్ నుంచి కలాకల్ ఉన్నది, మనోహరాబాద్ కలాకల్. ఇదేమో వచ్చేసి అవుట్ స్టేషన్ బుకింగ్ అన్నట్టు. ఇంత అమౌంట్ 1144 రూపాయలు. చలో పికప్ కూడా ఇక్కడ 2 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. తాడ్బంద్ నుంచి ఉన్నది పికప్. ఎంత డిస్టెన్స్ అంటే 2.5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్లు అనుకోండి. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. 2 డ్రమ్ములు ఉన్నాయంట. మనం వచ్చేసినాము తాడ్బంద్కి. కొంచెం ముందు పోతే ఈ ఎయిర్పోర్ట్, ఇది ఎయిర్పోర్ట్ గోడ. ఈ గోడ అయిపోగానే లెఫ్ట్ సైడ్లో ఉన్నది పికప్ పాయింట్. చలో వెళ్ళి వెహికల్ అయితే లోడ్ చేసేసుకుందాం. బండి లోడింగ్ అయిపోయింది. ఇవి 2 డ్రమ్ములు, 36 కిలోమీటర్లు. 2 దారులు చూపెడుతుంది. ఇది ఏ దారి చూద్దాం. కొంపల్లి రూట్, ఇదే రోడ్ తీసుకుందాం. కొంపల్లి మెడ్చల్ సీదా ఉన్నది ఈ రోడ్. ఏ రోడ్ ఇది? ఓకే, ఈ రోడే తీసేసుకుందాం. 36 కిలోమీటర్లు ఉన్నది. చలో వెళ్దాం. ముందరైతే ఈ బండి వెళ్తున్నది. ఇది మూవ్ కాగానే స్టార్ట్ అయిపోదాం. బోయంపల్లి అయితే క్రాస్ అయిపోయినది. ట్రాఫిక్ కూడా అంత లేదు రోడ్డు మీద. ఈ ఫ్లైఓవర్ అయిపోతేనే కానీ ఇక్కడ ట్రాఫిక్ తిప్పలు తగ్గవు ఈ రోడ్లో. సర్వీస్ రోడ్ ఇది. పని అయితే ఏం ఆగలేదు, పని అయితే చేస్తున్నారు. కొంపల్లి వరకైతే వచ్చినాము. ఇంకో 27 కిలోమీటర్లు చూపెడుతున్నది. 27 కిలోమీటర్స్. ఇంకా ఆ డ్రమ్ముది లోడ్ 2 డ్రమ్ములు ఉన్నాయి కదా, అవి ముందటికాని వేసిండు. ఆ స్టీరింగ్ కొంచెం టైట్గా తిరుగుతుంది. అవి వెనకకేస్తే కట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. ఇటువైపు పైన నుంచి వేసుకుంటూ వస్తున్నారు పిల్లర్ పైన. అది ఉంటుంది కదా బేస్. చాలా టైం బట్టి నా నుంచి ఇక్కడికి వెళ్ళడానికైనా ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. ఇప్పుడే కొంపల్లి ఫ్లైఓవర్ దిగిన. 22 కిలోమీటర్లు చూపెడుతుంది ఇంకా. ఇది నేషనల్ మార్ట్ అని ఈ మధ్య ఇలా చాలా ఆఫర్లు నడుస్తున్నాయి. రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఊరికి వస్తున్నది. ఏడుందో అనుకుంటూ ఉండే, ఇక ఇంట్లో ఉండదు. ఈ మధ్య చాలా రీల్స్లో కనిపిస్తున్నది. అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నట్టున్నారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో. చినుకులు పడుతున్నది వర్షం. ఇంకో 12 కిలోమీటర్లు ఇంకా వెళ్ళాలి. ఇక వీళ్ళు ఆపినారు. రోడ్ కన్స్ట్రక్షన్ పని నడుస్తుంది కదా, వీళ్ళ వల్ల ట్రాఫిక్ అవుతుంది. లోపలికి వెళ్ళిపోయినాడు. పెద్ద
పెద్ద ట్రాఫిక్ జామ్ ఉందేమో అనుకున్నా నేను. వర్షం మన మెట్రోలకి అయితే ఏం ప్రాబ్లం లేదు. వర్షం పడితే ఆ డ్రమ్ములు ఉన్నాయి. బండి మాల్ ఒక్కది కొరిగింది. ఇంకెంత దూరం పోయేది ఉందో కాకకి. వాతావరణం కూడా సూపర్ అయిపోయింది, చల్లగా. కళాకళ్ళు అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకో 5 కిలోమీటర్స్ పెడుతుంది ఎగ్జాక్ట్. ముందటి నుంచి రైట్ తీసుకుంటే ఈ ఏరియా నుంచి ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేయండి. వర్షం కూడా కొంచెం స్పీడ్ ఎక్కింది. వీడియో ఆపి రైట్ తీసుకుంటా, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతా నేను. రైట్ తీసుకున్నాను. ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా ఇదంతా. ఇంకా 4 కిలోమీటర్స్ చూపెడుతున్నది ఇండస్ట్రియల్ నుంచి. ఊరు ఉన్నట్టుంది ఇది. ఇండస్ట్రియల్ ఏరియా అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లో 2-3 కంపెనీలు చూసి, కానీ అక్కడ మళ్ళా కమర్షియల్ వెహికల్స్ కనిపిస్తున్నాయి పెద్ద పెద్దవి. ముందట ఉన్నట్టున్నది ఇండస్ట్రియల్ ఏరియా. ముందటైతే చెరువు ఉన్నట్టున్నది. గల్లీలకి తిరుగుకుంటూ వస్తుంది. గల్లీలకి అది ఊర్లకి ఇక్కడ ఉన్నాయి కదా. ఈ కంపెనీలకి ఏదో కంపెనీ అయ్యి ఉంటుంది. పొలాలలో పని చేస్తున్నాను. బియ్యం అనుకుంటా, నాకు ఐడియా లేదు. వాతావరణం అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇటు పొలాలు, ఇటు ఇండస్ట్రీస్. ఒక దగ్గర పొలాలు ఊర్లు ఉన్నాయి, రెండో సైడ్ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఫైనలీ వచ్చేసినాము. ముందటి నుంచి రైట్ చూపిస్తున్నది. ఏది రైట్? ఈ రైట్ అనుకుంటా. ఈ రైట్ చూపెడుతున్నా. ఇదేంది కంపెనీ? ఏదైనా ఉంది లివాన్. ఎంట్రీ ముందటి నుంచి ఉందా ఏంది? ఇదేంది? ఓకే, ఈ రెండిట్లో ఏదో కంపెనీ కనుక్కొని ఫోన్ చేసి ఇచ్చేద్దాం. రైట్ అంటాడు, చూద్దాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతున్నది. ఇట్లా తాడు పెట్టి ఇట్లా గుంజుతున్నారు. ఎంత సింపుల్గా అన్లోడ్ చేస్తున్నారు చూడండి. డ్రమ్ముని ఇదొక తాడు కట్టున్నారు, దానికి వేసి గుంజేసి అది సీదా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మెల్లగా దీని మీద వాడేసి అన్లోడ్ చేసేస్తారు. ఇది మొత్తంలో గుంజంగానే సీదా బయటకు వచ్చి పడ్డది అన్నట్టు.
నా ట్రిప్ వీడికి క్లోజ్. ఓకే చేయండి. ట్రిప్ క్లోజ్ చేస్తున్నా. మనకు అమౌంట్ వచ్చి 1144 రూపాయలు. ఆన్లైన్ పేమెంట్ 100 రూపీస్ చేసిండంట. అయితే మనము 1044 రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడే క్లోజ్ చేయను, ఆయన పేమెంట్ చేస్తా అన్నాడు. ఆయన పేమెంట్ చేసినాకనే క్లోజ్ చేయాలి. లేకపోతే మనం ముందే క్లోజ్ చేసేసినాం, అక్కడ నుంచి వాళ్ళు పేమెంట్ చేస్తే ఇబ్బంది పెడుతుర్రు అంటే ఇది ఒకసారి క్లోజ్ చేసేసిన తర్వాత ఇక కంపెనీ కూడా ఏం మాట్లాడదు, ఏం చేయరు. మీరు క్యాష్ కలెక్ట్ అని క్లోజ్ చేసేసినారు కదా సార్ అంటారు. అందుకే డబ్బులు వచ్చినాక ఇది మొత్తం క్లోజ్ చేయాలి. ఏమైనా ఇబ్బంది అయినా కంపెనీతో మాట్లాడవచ్చు. ఇప్పుడు చాలా బయటికైతే వెళ్ళి వెయిట్ చేద్దాం. ఇదే కంపెనీ అన్నట్టు, ఈ కంపెనీ ఆ కంపెనీ అన్నీ డౌట్ పడ్డా కదా, రెండు ఒకటే కంపెనీలు. అవి ఫోమ్లు స్పంజులు ఏమో తయారు చేస్తున్నారు. చాలా ఇక్కడ రైట్కి ఆగి ట్రిప్ క్లోజ్ చేద్దాము. అమౌంట్ ఎంత తీసుకున్నాడు, మనకి ఎంత వచ్చింది అని చూసుకుందాం. పేమెంట్ అయితే చేసేసిండు. 1044 ఇచ్చేది ఉండే, 1050 రూపాయలు వేసేసిండు. ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. కంపెనీ ఎంత కమిషన్ తీసుకుందో చూద్దాం. 5 స్టార్ మనల్ని పర్సన్ చేయలేడు కదా, 5 స్టార్ ఇచ్చేద్దాం. 1444 అమౌంట్, 114 రూపాయలు కంపెనీ తీసుకుంది. 10% తీసుకున్నారు. అవుట్ స్టేషన్ బుకింగ్ కదా, 10% తీసుకుంటారు. మనకు వచ్చిన అమౌంట్ ఇది 1029.60, 1030 అనుకోండి. చలో ఇక ఇక్కడ నుంచి అయితే ఏం రావు బుకింగ్స్. మనం వెళ్ళాల్సిందే ఇక సిటీ లోపలికి. మళ్ళా ఆ మేడ్చల్ వరకు వెళ్దాం. చలో ఈ ఏరియాలో బుకింగ్ రాదనుకున్నా కానీ ఈ ఏరియాకి కూడా వచ్చింది బుకింగ్. 515 రూపాయలు. సితారి కూడా అంట. సితారి కూడా ఎక్కడుందో, ఎటు వస్తుందో తెలియదు. పికప్ పాయింట్ ఎంత దూరం ఉందో చూద్దాం. రిటర్న్ పోదాం అనుకుంటున్నా. 4 కిలోమీటర్ ఉన్నది పికప్. ఎటు రోడ్ దిక్కేనా, ఎటు ఉన్నది ఇది? రోడ్ దిక్కే ఉన్నది పికప్. చలో వెళ్దాం. డ్రాప్ ఎటుందో తెలియదు. డ్రాప్ కూడా అటు సిటీ దిక్కు ఉంటే బాగుంటుంది. చాలా 4 కిలోమీటర్స్ ఉన్నది. వెళ్దాం, నడవండి. మొత్తంలో వచ్చేసిన మెయిన్ రోడ్కి. చిన్న చిన్న గల్లీలో ఇటు అటు చూపెడుతుంది. 1 కిలోమీటర్న్నర అయితే బయటికి వెళ్ళటానికి దారి వెతుకోవటానికే సరిపోయేది. ఇప్పుడు మెయిన్ రోడ్, హైవే అటు ఉన్నది. సర్వీస్ రోడ్కి అయితే వచ్చేసినాను. ఇంకెంత 1/2 కిలోమీటర్ చూపెడుతున్నది. వుడ్ ఉన్నదంట, చెక్కలు. ఏం లోడ్ వేస్తాడో ఏమో. మొత్తంలో హైవే ఎక్కినాను. ఇలా లోపలికి పోమ్మంటుంది. యూటర్న్ అయితే చేద్దాం. దీని లోపల ఉందనుకుంటా, కమాన్ లోపల. వచ్చేసిన మందుకు పెడుతున్నది. ఇది పక్కన ఉన్నది కంపెనీ, అదేనా ఇది? మనం కంపెనీకి అయితే వచ్చినాము. ఇక్కడ ఎంట్రీ చేయాలంట. ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాము. ఆ ఎన్ని కథలు పడతాడో, లేకుండా మనకు వెయిటింగ్ ఛార్జెస్ రాదు. డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఎంత,
13 కిలోమీటర్లు రిటర్న్ ఉన్నది, కరెక్టే ఉన్నది, మనకు సిటీకి పోయే దారికే ఉన్నది. ఇది దగ్గర దగ్గర ఏమంటారు ఓఆర్ఆర్ దగ్గర వరకు తీసుకుపోతుంది, ఆడ వరకు. ఆడ నుంచి మళ్ళీ వేరే బుకింగ్లు వచ్చేస్తాయి. ఈ రిటర్న్ పోయి దారే పడ్డదిలే. చలో లోడింగ్ అయితే చేసుకుందాం. ఇది మన లోడ్ వుడ్ 100 పీసులు ఉన్నాయంట. లెక్క పెట్టేసారు కదా, ఉండకుండా ఎడిపోతాయి. చాలా లోడ్ కంప్లీట్. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 అవుతుంది. బండి లోడ్ అయ్యి కూడా గంట అవుతున్నది. నెక్స్ట్ బుకింగ్కి వచ్చిండే కదా, రెండో బుకింగ్కి, రిటర్న్ బుకింగ్ అని చెక్కల లోడ్ చేసారు. గంటన్నర అవుతున్నది. గంట అయితే అవుతున్నది. పేపర్లే రెడీ చేస్తున్నారు. ఇంకా పేపర్లు రెడీ అయితే లేవు. ఏంటంటే ఇప్పుడు ఇది ఓఆర్ఆర్ వరకు తీసుకుపోతుంది, మనకి సగం దోవ కవర్ చేస్తుంది. ఇది రిటర్న్ దారి. ఇది 5 లోపు ఇది అయిపోయింది అనుకో, ఇక్కడ నుంచి ఏమైనా రిటర్న్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే రిటర్న్ ఎంటీ పోవాలి ఈ నుంచి. ఇదేమో కరెక్ట్ ఓఆర్ఆర్ వరకు తీసుకుపోతుంది ఈ బుకింగ్. ఆ నుంచి ఇంకో 15-16 కిలోమీటర్లు ఎంటీ పోవాల్సి వస్తుంది మళ్ళీ సిటీ లోపలికి. ఇది బుకింగ్ ఇది అవుతుంది అనుకుంటే లోడింగ్ జల్దీ చేసేసారు. సన్న చెక్కలు ఉండే 100 పీసులు వేసేసారు జల్దీ. 10 పీసులు ఒక్కొక్కసారి పట్టుకొని వేసేసిండు. ఆడు 5-10 నిమిషాలలో లోడ్ చేసేసిండు. కూర్చోబెట్టిందంటే ఇక పేపర్ కోసం కూర్చొని వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. చూద్దాం ఇంకెంతసేపు కూర్చోబెడతారు. టైం వచ్చేసి 4:45 అవుతుంది. కంపెనీలు బంద్ అయ్యే టైం అవుతుంది. 5 కాగానే ఈ మధ్య కంపెనీలు అన్నీ బంద్ అయిపోతున్నాయి. కంపెనీలు కూలనే ఉంటాయి కానీ లోడింగ్ వేయటం ఆపేస్తారు అన్నట్టు. మళ్ళీ అవతల లోడ్ బంద్ చేసుకోగల. ఇప్పటివరకు ఇది సంగతి. కూర్చొని బెజార్ వస్తే ఓపెన్ చేసిన కెమెరా. ఓకే, మళ్ళా మొత్తంలో బయటికి వదిలిర్రు నన్ను. 5:14 అవుతున్నది. 13 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్ లొకేషన్. ఎప్పటి వరకు పోగలుగుతామో చూడాలి. మరీ టూ మచ్ చేసిర్రు వీళ్ళు పేపర్లు ఇవ్వటానికి. పేపర్లు వచ్చిన తర్వాత సెక్యూరిటీ దగ్గర కూడా ఇంకో 10-15 నిమిషాలు సోది. వర్షం పడి చెట్లన్నీ ఎంత పచ్చగా అయినాయి. వాతావరణం చల్లగా అయిపోయింది. జాకెట్ తెచ్చుకోవటం మర్చిపోయినా. మొత్తం నిండా ఉన్నది చెరువు. ఫుల్ ఉన్నది. మస్తు కనిపిస్తుంది. దాటినాను. ఇది దాటంగానే ఇటు లెఫ్ట్ చూపెడుతున్నది కచ్చా రోడ్డు. ఇదే కంపెనీ అయింది, ముందటైతే లేదు. ఇదే కంపెనీ అనుకుంటా. సరే, ఫోన్ అయితే చేద్దాం కస్టమర్కి. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది. చేస్తున్నారు యాక్చువల్. ఇంకా 6 అవుతున్నది. ట్రిప్ అయితే ఇప్పుడు క్లోజ్ అయింది. మనకి 270 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినది వెయిటింగ్ చేసినందుకు. ఆన్లైన్ పేమెంట్ చేయించిన, క్యాష్ కలెక్ట్ 0 వస్తుంది. ఆయనకు కూడా ఇచ్చేదాం కదా పోటర్. అయినాక 5 స్టార్ ఇచ్చేద్దాం. ఏం చేద్దాం, కస్టమర్ అయితే సతాంచలేడు, అవతల వాళ్ళు సతాంచారు కదా. ఇది చూడు,
785 ట్రిప్పు, 133 రూపీస్ కమిషన్ కంపెనీది, మనకు 651 రూపాయి వచ్చింది. ఇది అన్నట్టు సంగతి. ఈ నుంచి ఏమైనా చూద్దాం, ఇంకేమైనా వస్తే, లేకుంటే ఓకే. వుడ్ తీసుకొచ్చిన కదా, మొత్తం ఇట్లా చెక్క చెక్క పొట్టు మొత్తం వచ్చింది. ఇప్పుడు బ్రష్ తోటి దీన్ని సాఫ్ చేయాలి. ఇప్పుడు అట్లా, లేకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది ముందే, అవి మొత్తం ఒక దగ్గర జమ అవుతుంది. సాయంత్రం అయిపోయింది. ఈడనే ఏం బుకింగ్ వస్తుంది ఏమో చూద్దాం, ట్రై చేద్దాం. తిరిగి అప్పటి వరకు ఇలా టైంపాస్ చేసుకుంటా. 6:40 అవుతున్నది. చూసుకుంటా పోతున్నా. ఏమైనా వస్తే బుకింగ్ సిటీ దిక్కు తీసుకొని పోదాం, లేకపోతే 22 కిలోమీటర్లు ఎంటీ పోవాల్సి వస్తుంది. ఇక ఇప్పుడైతే సర్వీస్ రోడ్లు ఉన్నా, ఈ పక్కదేమో ఓఆర్ఆర్. ఆ కింద నుంచి లెఫ్ట్ తీసుకొని రైట్ కొడితే రింగ్ రోడ్ వస్తుంది. ఈ బుకింగ్లోనే లేట్ అయిపోయింది, లేకపోతే రిటర్న్ దొరుకుతుండే ఇక్కడ నుంచి కూడా. రింగ్ రోడ్ కాడికి వచ్చినాము. ఇంకో 20 కిలోమీటర్స్ ఉన్నది ఇటు నుంచి. ఎంటీ పోవాల్సి వస్తున్నది. రింగ్ రోడ్ దాటిన తర్వాత ఆడ వెయిట్ చేసి చూస్తా, ఆడ నుంచి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటే వస్తుంది. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. ఇంటికి వచ్చే వరకు 8 అయింది. మళ్ళా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియోని లైక్ చేయండి. కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలో. బాయ్.